ఎవరు ఊహించని విధంగా ఎప్పుడు రానటువంటి విధంగా విజయవాడకు వరదలు వచ్చాయి. దాదాపుగా విజయవాడ 70% మునిగిపోయిందని అనుకోవాలి. సరే 50% అనుకుందాం ప్రభుత్వ లెక్కల ప్రకారమే. సో 50% విజయవాడ మునిగింది. ఇక్కడ వరకు ఓకే. అయితే విజయవాడతో పాటుగా అమరావతి ప్రాంతం కూడా మునిగింది అనేది దీంట్లో ఎటువంటి డౌట్ లేనటువంటి అంశం. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైంది అంటే, ప్రభుత్వం ఏర్పడి 100 రోజులే అవుతుంది. ఆల్రెడీ ప్రభుత్వానికి ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ప్రభుత్వం పరిస్థితి ఏంట్రా అంటే, కూటమిగా ఏర్పడి కష్టపడి అధికారాన్ని సాధించినప్పటికీ కూడా ఓ పక్క ఎన్నో సవాళ్ళు. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్లో చెప్పారు, ఎన్నో సవాళ్ళ మధ్యలో అధికారాన్ని చేపట్టాము అని చెప్పి. వాస్తవం ఇది. ఆల్రెడీ లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం, అది చాలదన్నట్టుగా ఎన్నో అప్పులు, వీటితో పాటు అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. సొంతంగా ఒక రాజధాని కూడా లేదు. ఒక పక్క రాజధాని నిర్మించుకోవాలి, శాశ్వతమైనటువంటి కట్టడాలు నిర్మించుకోవాలి, అలాగే ఏపీకి పరిశ్రమలు తెచ్చుకోవాలి. పరిశ్రమలు వస్తే తప్ప అభివృద్ధి చెందనటువంటి పరిస్థితి, రెవెన్యూ జనరేట్ అవ్వనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక మిరాకిలే జరగాలి. సో ఆ మిరాకిల్ ఏంటి? చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడానికి ముందు చెప్పినటువంటిది ఏంటి? అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్, అంటే తనంతట తానే డబ్బు సంపాదించుకోగలిగేటువంటి ఒక రాజధాని. సో ఖచ్చితంగా దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2014లో మొదలైనటువంటి అమరావతి రాజధాని 2015 అనుకోండి, 2019 వరకు కొన్ని తాత్కాలికమైనటువంటి భవనాలతోటి భూసేకరణతోటి సమయం సరిపోయింది. 2019 తర్వాత దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలే, గాలికి వదిలేసింది. 3 రాజధానులు అంటూ కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చి అమరావతి లాంటి ఒక రాజధాని నగరాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మరి తరువాత వచ్చినటువంటి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము రాజధాని నిర్మించి తీరుతాము, మేము చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంది. ఓకే, ఫైన్, బాగానే ఉంది. నిజంగా చేస్తే మంచిదే కదా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇప్పుడు ఈ ప్రాంతానికి కావాల్సిందేంటి? సంపద సృష్టిస్తామని చెప్పారు. పథకాలు ఇవ్వాలంటే డబ్బులు కావాలి. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? పరిశ్రమలు వస్తే కానీ డబ్బులు రావు. పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి? ఇక్కడ అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నప్పుడే పరిశ్రమలు వస్తాయి. కానీ మరి రాజధానిలో అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే వరదకి ముంపుకి గురైనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి ప్రాంతంలో మరి ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు పెడితే మిషనరీ ఏమవుతుంది? రేపు ఇక్కడ వరద వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు 12 లక్షల క్యూసెక్కులకే మునిగింది. రేపు పొద్దున ఇంతకంటే ఎక్కువ వస్తే 15 లక్షలు వస్తే, 20 లక్షల క్యూసెక్కుల వరద వస్తే అప్పుడు డ్యామే ఉండదు అనుకోండి, బ్యారేజే ఉండదు అనుకోండి, అది వేరే విషయం. సో మరి ముంపుకి గురయ్యేటువంటి ప్రాంతంలో ఎలా మేము పెట్టుబడులు పెట్టాలి అనేదే ఒక పెద్ద ప్రశ్న కదా. సాధారణంగా ఇప్పటికిప్పుడు అమరావతికి మంచి భూమి వచ్చి సెల్ఫ్ సస్టైన్డ్ అవ్వాలంటే అక్కడ ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు అనేవి పరిశ్రమల రూపంలోనే అవసరం లేదు, రియల్ ఎస్టేట్ రూపంలో కూడా జరగవచ్చు. అమరావతికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ప్లాట్లు కొనేటువంటి వాళ్ళు పెరిగితే రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ భూమి పెరిగితే ఆటోమేటిక్గా రాజధానికి ఎలివేషన్ పెరుగుతుంది. సో ఇది జరగాలి అంటే ఒక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లే కాదు, వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ భూములు కొనాలి. ఎలాగైతే ఇప్పుడు హైదరాబాద్ని వదిలేసి వచ్చినా కూడా ఇక్కడి నుంచి పోయి అక్కడ ప్లాట్లు కొంటున్నారో మన వాళ్ళు, అదే పరిస్థితిలో అవసరమైతే అక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ కొనగలగాలి. ఆ పరిస్థితి రావాలి అంటే ఆ నమ్మకం కలిగించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద ఉంది ఇప్పుడు. ఎందుకని అంటే ఇప్పుడు ఎట్లాంటి వరద వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఈ ప్రాంతం మునగదు, మీకు ఆ బాధ లేదు, భయం లేదు, మీరు చక్కగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అనేటువంటి నమ్మకాన్ని కలిగించగలిగితేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. లేదంటే కష్టమే. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కాస్త రేట్లు తక్కువగా వస్తాయిలే అని చెప్పి సింగ్ నగరు, వాంబే కాలనీ, ప్రకాష్ నగరు, కండ్రిక, నున్న ఇటువైపు స్థలాలో లేదంటే పొలాలో లేదంటే ఇప్పుడే కడుతున్నటువంటి అపార్ట్మెంటుల్లో ఫ్లాట్లో బుక్ చేయడానికి చూసినటువంటి వాళ్ళు ఈరోజు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అటువైపు కొనటానికి కూడా ఎవరో వెళ్ళరిక. ఎందుకంటే ఇంత భారీ వరదలని ప్రజలు చూడలా.
ఈ స్థాయిలో పరిస్థితులు ఇలాగే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఎవరు అటువైపు పెట్టుబడులు పెట్టరు. ఇక అటు సైడు సిటీ ఎక్స్పాన్షన్ అనేది కష్టమే, వెళ్ళదు. ఇక ఎక్స్పాన్షన్ ఏదన్నా ఉన్నట్లయితే ఇటు నుంచి రామవరప్పాడు నుంచి గన్నవరం వైపు, లేదంటే ఇటు బందర్ రోడ్డు మచిలీపట్నం వైపు, పోరంకి, పెనమలూరు, కంకిపాడు ఇటువైపు, లేదంటే ఇటు తాడేపల్లి, మంగళగిరి, కుంచనపల్లి ఇటువైపు ఇలానే ఎక్స్పాండ్ అవుతుంది తప్పితే అటువైపు సిటీ ఎక్స్పాన్షన్ అనేది ఇక జరగదు. ఎవరు కూడా అటువైపు పెట్టుబడులు పెట్టడానికి కూడా సాహసించరు. మరి అలాంటి పరిస్థితుల్లో అమరావతిలో మాత్రం పెట్టుబడులు పెడతారని ఎలా అనుకుంటాం? అమరావతి కూడా మునకకు గురైంది కదా. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి అంటే, ఎంత వరద వచ్చినా సరే అమరావతి మునగదు అనేటువంటి ధైర్యాన్ని ప్రజలకే కాదు పెట్టుబడిదారులకు కూడా కల్పించాలి. ఆ నమ్మకంతో పాటు ఇది సస్టైన్ అవ్వగలుగుతాము, దీంట్లో మనం పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మనకి ఏ నష్టం కలగదు అనేటువంటి భరోసాని తీసుకురావాలి. అది తీసుకురావాలంటే మరి ఇప్పుడు ఏం అద్భుతాలు చేస్తారనేది ఆయన చేతుల్లోనే ఉంది. ఎలా అయితే ఈ కృష్ణలంక బార్కి రిటైనింగ్ వాల్ కట్టి ఇప్పుడు ఆ వాల్ వల్లే మేము ఈరోజు సేఫ్గా ఉన్నామని కృష్ణలంక వాసులు భావిస్తున్నారో ఆ పరిస్థితి అమరావతి ఏరియాలో కూడా కల్పిస్తారా? పూర్తి స్థాయిలో రిటైనింగ్ వాళ్ళు కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం కట్టేస్తారా అంటే అది సాధ్యమయ్యే పని కాదు, లక్షల కోట్లతో కూడుకున్నటువంటి పని. మరి ఏం చేసి ఈ నమ్మకం కలిగిస్తారు? ఈ వరద ముప్పు నుంచి బయటపడిన తర్వాత చంద్రబాబు ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ ఇదే. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సంక్షేమ పథకాలు అమలు చేద్దాము అంటే ఒక్క పెన్షన్ తప్పితే వేరే ఏవి అమలు అయ్యేటువంటి పరిస్థితులు లేవు ఇక్కడ. ఎందుకని? ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వాలంటే 2-3 బిడ్డలకు ఇవ్వాలి, ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలంటే 250 కోట్ల రూపాయలు ప్రతి నెల భారం మోయాలి, లేదు ప్రతి మహిళకు 1500 రూపాయల చొప్పున నెలకి ఇవ్వాలంటే లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాలి. ఇలా ప్రతి దానికి ఏదో ఒక దాంతో ముడిపడి ఉన్నారు, ముఖ్యంగా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ అమలవ్వాలి అంటే ప్రభుత్వానికి డబ్బు కావాలి, ఆ సంపద సృష్టించగలిగేటువంటి పరిస్థితులు రావాలి. ఆ సంపద సృష్టించాలి అని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిన్నగాక మొన్న వైజాగ్లో అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి ఘటనలో ప్రతి కుటుంబానికి ₹1 చొప్పున నష్టపరిహారం చెల్లించారు. అది పూర్తి అయిపోయిందిలే, కొంచెం ఏదో ప్రభుత్వం గాడిన పడుతుంది, ఇంకేముంది కేంద్ర ప్రభుత్వం కూడా 15,000 కోట్లు రాజధాని కోసం ఇచ్చింది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో వరదలు వచ్చేపడినాయి. ఈ వరదలన్నీ పూర్తయి ఈ బురదలన్నీ తొలగించుకుని జనజీవనం సజావుగా సాగే పరిస్థితి వచ్చేటప్పటికి ఏ టైం పట్టిద్దో తెలియదు. దీని తర్వాత అమరావతి మీద ఎప్పుడు దృష్టి పెడతారో తెలియదు. ఇవన్నీ పూర్తయ్యేవారు కనీసం ఒక 4-5 నెలలు పడతాయి. అంటే కనీసం ఈ సంవత్సరం ఏడాదంతా పూర్తిగా ప్రభుత్వం కుదురుకుంటానికే పోతుంది. ఇక మిగిలేదు 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్లలో ఏం చేయగలుగుతారు? 4 ఏళ్లలో ఇటు అమరావతి మీదే దృష్టి పెడతారా, సంక్షేమ పథకాల మీద దృష్టి పెడతారా, పోలవరం ప్రాజెక్టు మీద దృష్టి పెడతారా? ఇవన్నీ చంద్రబాబు ముందున్నటువంటి అతిపెద్ద సవాళ్ళు. ముందుగా ఇవన్నీ ఎదుర్కోవాలంటే ముందు అమరావతి సింపుల్గా అయిపోయేలా చూడాలి. సింపుల్గా అయిపోవాలంటే సెల్ఫ్ సస్టైన్డ్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఆ నమ్మకం చంద్రబాబుకు కల్పించాలి. ఇదే అతిపెద్ద సవాల్. ఇప్పుడు ఏం చేస్తారనేదే చూడాలి.